Hello students, I am your physics teacher N. Adi Vishnu, lecturer in physics, Government Degree College, Bhadrachalam. Today we are going to see about the topics in lasers such as difference between stimulated and spontaneous emission, laser applications and pumping techniques and so on. Okay, so here I am switching off the video capturing of my image so that you can have your concentration on the slides and what I teach. Thank you. Okay, children, today I will start with the objectives. See, these are the objectives. Okay, they are the differences between the spontaneous emission and stimulated emission. Next one is metastable state, and next one absorption of radiation, pumping methods, difference between 3-level and 4-level pumpings, laser applications, Einstein relations. Okay, children. So, today's first topic is the difference between the spontaneous emission and stimulated emission. Okay, so let me zoom it so that you can see clearly. Okay, so the difference between the spontaneous emission and stimulated emission. See, in a spontaneous emission, we have two energy levels, E1 and E2. E1 is the ground level and E2 is the excited level. So, in spontaneous emission, whenever an atom from higher energy level jumps to lower energy level, then there is an emission of light photons. There is an emission of light photons. Okay. సో ఇక్కడ ఏమవుతుంది స్పాంటేనియస్ ఎమిషన్లో అంటే మనకి హయ్యర్ ఎనర్జీ లెవెల్ E2 నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్ E1కి యాటమ్ అనేటువంటిది కనుక జంప్ చేసినట్లయితే, అంటే పైనుంచి కిందికి ఒక యాటమ్ అనేటువంటిది కిందకి దిగి వచ్చినట్లయితే మనకి కొంత ఎమిషన్ ఆఫ్ లైట్ అనేటువంటిది జరుగుతుంది. ఈ ఎమిషన్ ఆఫ్ లైట్ అనేటువంటిది ఈ ట్రాన్సిషన్ వలన మనకి ఏర్పడడం జరుగుతుంది. సో దీనినే మనం స్పాంటేనియస్ ఎమిషన్ అని చెప్పంటాం. దట్ మీన్స్ whenever an atom jumps from an excited state to ground state. In other words, we can say whenever a transition takes place from excited state E2 to ground state E1, then there is an emission of light photon, which is referred as spontaneous emission. సో దీనిని మనం స్పాంటేనియస్ ఎమిషన్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఈ స్పాంటేనియస్ ఎమిషన్ ఏదైతే ఉంటుందో, ఈ స్పాంటేనియస్ ఎమిషన్ అనేటువంటిది మనకి వితిన్ ఏ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో ఇది జరుగుతుంది. అంటే ద యాటమ్స్ జంప్ బ్యాక్ ఇన్ టు ది గ్రౌండ్ స్టేట్ వితిన్ ఏ టైం పీరియడ్ ఆఫ్ 10⁻⁸ seconds. 10⁻⁸ seconds లోపలే మనకి
యాటమ్స్ అనేటువంటివి తిరిగి గ్రౌండ్ స్టేట్ని చేరడం జరుగుతుంది. ఏమ్మా? సో దీన్నే మనం ఏమంటున్నాం అంటే స్పాంటేనియస్ ఎమిషన్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఈ స్పాంటేనియస్ ఎమిషన్ ఏదైతే ఉంటుందో, ఈ స్పాంటేనియస్ ఎమిషన్ అనేటువంటి దాన్ని మనం బయట నుంచి కంట్రోల్ చేయలేము. స్పాంటేనియస్ ఎమిషన్ కెనాట్ బి కంట్రోల్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకే, సో ఈ స్పాంటేనియస్ ఎమిషన్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ an incoherent. It is an incoherent and it has a broad spectrum. It is an incoherent and a broad spectrum అని చెప్పండి. కాబట్టి ఎందువల్ల ఇన్కోహరెంట్ అంటున్నాము అంటే, ఇందులో మనకి ఈ స్పాంటేనియస్ ఎమిషన్లో ఉన్నటువంటి వేవ్స్ అనేటువంటివి దే నైదర్ కోయిన్సైడ్ ఇన్ వేవ్ లెంత్ నార్ ఇన్ ఫేస్. కాబట్టి అవి వేవ్ లెంత్ విత్ రెస్పెక్ట్ టు వేవ్ లెంత్ కానీ, లేకపోతే ఫేస్ విత్ రెస్పెక్ట్ టు ఫేస్ కానీ, అవి దాని వేవ్స్ అనేటువంటి స్పాంటేనియస్ ఎమిషన్కి సంబంధించినటువంటి వేవ్స్ అనేటువంటివి కోయిన్సైడ్ అవ్వవు. కాబట్టి ఇవి ఇన్కోహరెన్స్ అని చెప్పి అంటాం. ఓకే, ఇట్ హ్యాస్ ఎ బ్రాడ్ స్పెక్ట్రమ్ అని చెప్పి అంటాం. స్పాంటేనియస్ ఎమిషన్ అనేటువంటిది బ్రాడ్ స్పెక్ట్రమ్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ స్పాంటేనియస్ ఎమిషన్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, దీని క్యారెక్టర్ అనేటువంటిది ర్యాండమ్గా ఉంటుంది. దీని క్యారెక్టర్ అనేటువంటిది ఎలా ఉంటుందమ్మా మనకి? ఇట్ ఈజ్ ర్యాండమ్ ఇన్ నేచర్. ఓకే, సో స్పాంటేనియస్ ఎమిషన్స్ గురించి లేదా స్టిమ్యులేటెడ్ ఎమిషన్స్ గురించి డిఫరెన్సెస్ రాయండి అన్నప్పుడు ముందు స్పాంటేనియస్ ఎమిషన్ యొక్క డిఫరెన్సెస్ మాట్లాడుతున్నాం మనం. ఓకే, సో ఇక్కడ బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే అర్థం ఏమిటి అంటే, స్పాంటేనియస్ ఎమిషన్లో ఇట్ హ్యావ్ మెనీ వేవ్ లెన్స్ అని అర్థం. బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే అర్థం ఏమిటమ్మా? మెనీ వేవ్ లెన్స్ అనేటువంటివి కలిగి ఉంటుంది అని దాని అర్థం. ఓకే, సో ఇన్కోహరెంట్ రేడియేషన్ అని ఇందాకే చెప్పాం. వేవ్ లెన్స్ కానీ లేకపోతే ఫేస్ అనేటువంటిది కానీ మ్యాచ్ అవ్వదు. కాబట్టి ఈ స్పాంటేనియస్ ఎమిషన్ యొక్క ఇంటెన్సిటీ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది, లెస్ ఇంటెన్స్. మీరు అక్కడ చూడొచ్చు మనకి స్క్రీన్లో, మన డిఫరెన్సెస్లో రాసుకున్నాం లెఫ్ట్ సైడ్ లెస్ ఇంటెన్స్ అని చెప్పాను. ఏమో నెక్స్ట్, అలాగే దీనికి డైరెక్షనాలిటీ కూడా తక్కువగా ఉంటుంది, లెస్ డైరెక్షనాలిటీ అని చెప్పంటాం. ఏమంటాం? లెస్ డైరెక్షనాలిటీ అని చెప్పంటాం. అలాగే దీని యొక్క యాంగులర్ స్పీడ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. యాంగులర్ స్పీడ్ కానీ యాంగులర్ స్ప్రెడ్ కానీ దీనికి ఎక్కువగా ఉంటాయి. సో స్పాంటేనియస్ ఎమిషన్కి ఎగ్జాంపుల్స్గా ఏం తీసుకుంటాము అంటే, లైట్ ఫ్రమ్ ఏ సోడియం ఆర్ ఏ మెర్క్యూరీ ల్యాంప్. సో ఏదైతే మనం మన ఫిజిక్స్ ల్యాబ్స్లో వాడుతున్నామో, మనం సోడియం ల్యాంప్స్ అనేటువంటివి కానీ లేకపోతే మెర్క్యూరీ ల్యాంప్ అనేటువంటివి ఏవైతే వాడతామో, సోడియం ల్యాంప్ మనకి ఎల్లో లైట్ని ఎమిట్ చేస్తూ ఉంటుంది, మెర్క్యూరీ ల్యాంప్ ఏమో వైట్ లైట్ని ఎమిట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు ల్యాంప్స్ కూడా మనకి స్పాంటేనియస్ ఎమిషన్కి మనం ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాం. సో ఈ రకంగా డిఫరెన్సెస్ రాయండి అంటే మనం స్పాంటేనియస్ ఎమిషన్కి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ అన్నీ కూడా రాసుకున్నాం పాయింట్స్. నెక్స్ట్ రైట్ సైడ్ మనకి స్టిమ్యులేటెడ్ ఎమిషన్కి సంబంధించి మాట్లాడదాం. స్టిమ్యులేటెడ్ ఎమిషన్కి సంబంధించి మనం రాసేటువంటి ఫస్ట్ పాయింట్ దాని యొక్క డెఫినేషన్ అవుతుంది. ఏమిటి ఆ డెఫినేషను అంటే, మనకి ఎమిషన్ ఆఫ్ లైట్ ఫోటాన్స్ టేక్స్ ప్లేస్ బై ఇండ్యూస్మెంట్ ఆఫ్ ఎ ఫోటాన్ హ్యావింగ్ ఎనర్జీ ఈక్వల్ టు ది ఎమిటెడ్ ఫోటాన్స్. సో ఇక్కడ నీకు లైట్ ఎమిషన్ కానీ లేకపోతే నీకు ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్కి ట్రాన్సిషన్ జరగాలి అంటే మనం వీ హ్యావ్ టు ఇండ్యూస్ ఎ ఫోటాన్. అర్థవుతుందమ్మా? ఒక ఫోటాన్ని మనం ఇండ్యూస్ చేసినప్పుడు మాత్రమే నీకు ఇక్కడ ట్రాన్సిషన్ అనేటువంటి జరుగుతుంది. అందువల్ల దీన్ని స్టిమ్యులేటెడ్ అని చెప్పన్నాం. స్టిమ్యులేటెడ్ అని చెప్పన్నాం. స్పాంటేనియస్లో ఏమవుతుంది? ద యాటమ్ జంప్స్ ఇన్ టు ది గ్రౌండ్ లెవెల్ బై ఇట్ సెల్ఫ్. స్టిమ్యులేటెడ్ ఎమిషన్లో యాటమ్ దానంతట అదే కిందకి జంప్ చెయ్యదు. వీ హ్యావ్ టు స్టిమ్యులేట్ దట్ యాటమ్ బై అనదర్ వన్. ఓకే, సో దీన్ని మనం స్టిమ్యులేటెడ్ ఎమిషన్ యొక్క డెఫినేషన్ కింద రాస్తాం. నెక్స్ట్ రెండో డిఫరెన్స్ ఏం రాస్తాము అంటేనమ్మా, మనకి ఈ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనేటువంటిది ఇట్స్ ఏ మోనోక్రోమాటిక్ ఎమిషన్.
ది ఎమిషన్ హ్యాస్ మోనోక్రోమాటిక్ రేడియేషన్. డిఫరెన్సెస్లో చూడండి అమ్మ, సెకండ్ పాయింట్ కింద రాసుకున్నాం. ద ఎమిషన్ హ్యాస్ మోనోక్రోమాటిక్ రేడియేషన్ అంటే లైట్ ఆఫ్ సింగిల్ వేవ్ లెంత్ని ఇది ఎమిట్ చేయడం జరుగుతుంది. లైట్ ఆఫ్ సింగిల్ వేవ్ లెంత్ని ఇది ఎమిట్ చేస్తూ ఉంటుంది. థర్డ్ డిఫరెన్స్ ఏంటి? ఇట్ ఈస్ ఎ కోహరెంట్ రేడియేషన్. స్పాంటేనియస్ ఎమిషన్ ఏమో ఇన్కోహరెంట్ రేడియేషన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఏమో కోహరెంట్ రేడియేషన్. స్టిమ్యులేటెడ్ ఎమిషన్కి హై ఇంటెన్సిటీ ఉంటుంది, స్పాంటేనియస్ ఎమిషన్కి లెస్ ఇంటెన్సిటీ ఉంటుంది. స్టిమ్యులేటెడ్ ఎమిషన్కి డైరెక్షనాలిటీ ఎక్కువగా ఉంటుంది, హైలీ డైరెక్షనల్ లేదా హై డైరెక్షనాలిటీ. అలాగే దీనికి యాంగులర్ స్ప్రెడ్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. సో ఈ రకంగా ఉండడం వలన స్టిమ్యులేటెడ్ ఎమిషన్ని మనం లేజర్ లైట్స్లో మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. అదవుతుందా? సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? లైట్స్ ఫ్రమ్ ఎ లేజర్ సోర్స్. లైట్ ఫ్రమ్ ఎ లేజర్ సోర్స్. కాబట్టి ఈ రకంగా ఎగ్జాంపుల్స్ రాయండి అంటే మనం, డిఫరెన్సెస్ రాయండి అంటే మనం 2 పార్ట్స్ కింద చేసి అందులో చూపించినట్లుగా చక్కగా ఒకవైపు స్పాంటేనియస్ ఎమిషన్, రెండో వైపు స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అని చెప్పి మనం ఈ డిఫరెన్సెస్ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఒక 5-6 డిఫరెన్సెస్ ఉంటాయి మనకి. ఓకేనా? నెక్స్ట్ లెట్ us గో బ్యాక్ టు అవర్ సెకండ్ టాపిక్, విచ్ ఈజ్ మెటాస్టేబుల్ స్టేట్ అని చెప్పంటాం. ఈ లేజర్ ట్రాన్సిషన్స్లో మనకి మెటాస్టేబుల్ స్టేట్ అనేటువంటిది వస్తుంది. సో మెటాస్టేబుల్ స్టేట్ అంటే ఏమిటి అంటే మనకి లెట్ మీ జూమ్ ఇట్ ఎ లిటిల్ బిట్, సో దట్ యూ కెన్ సీ. సో మెటాస్టేబుల్ స్టేట్ అంటే ఏమిటి అంటే మనకి పాపులేషన్ ఇన్వర్షన్ని మనం అటైన్ చేయాలి అనుకున్నట్లయితే, పాపులేషన్ ఇన్వర్షన్ అంటే లేజర్కి యొక్క ప్రిన్సిపల్స్లో ఒక కండిషన్ని మనం ఏదైతే అచీవ్ చేయాల్సి ఉంటుందో ఆ కండిషనే పాపులేషన్ ఇన్వర్షన్. సో ఈ పాపులేషన్ ఇన్వర్షన్ని మనం అచీవ్ చేయాలి అంటే మనకి వీ మస్ట్ హ్యావ్ ఎన్ ఎనర్జీ స్టేట్ విచ్ ఈజ్ స్టేబుల్ అండ్ విచ్ హ్యాస్ ఎ లాంగ్ లైఫ్ టైం. అంటే మీరు ఇందాక మన స్పాంటేనియస్ ఎమిషన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాం. ఏమంటున్నాము? ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్నటువంటి యాటము 10⁻⁸ సెకండ్స్లో తిరిగి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది అని చెప్పి అనుకున్నాం. సో అంత త్వరగా యాటమ్ తిరిగి కిందకు వచ్చేస్తే పాపులేషన్ ఇన్వర్షన్ అనేటువంటిది అచీవ్ చేయడం కుదరదు. వీ కెనాట్ అటైన్ పాపులేషన్ ఇన్వర్షన్. సో ఇన్ ఆర్డర్ టు అటైన్ దిస్ ఇన్వర్షన్ we need an energy state. We need an energy state which has a long lifetime. అంతే కదా? సో లైఫ్ టైం ఎక్కువగా ఉన్నటువంటి ఎనర్జీ స్టేట్ మనకు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే పాపులేషన్ ఇన్వర్షన్ని మనం అటైన్ చేసుకోవడం సాధ్యపడుతుంది. ఓకేనా? సో ఇలాగ లాంగ్ లైఫ్ టైం ఉన్నటువంటి ఎనర్జీ స్టేట్ ఏదైతే ఉంటుందో దీన్నే మనం మెటాస్టేబుల్ స్టేట్ అని చెప్పి అంటాం. ఏమంటాం దాన్ని మనం? మెటాస్టేబుల్ స్టేట్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఏ మెటాస్టేబుల్ స్టేట్ ఈజ్ ఎన్ ఎనర్జీ స్టేట్ హూజ్ లైఫ్ టైమ్ ఈజ్ లాంగ్. సో జనరల్గా దీని లైఫ్ టైం అనేటువంటిది ఎంత ఉంటుంది అంటే 10⁻³ సెకండ్స్ ఉంటుంది. ఓకే, 10⁻³ సెకండ్స్ ఉంటుంది. ఓకేనా? సో ఈ మెటాస్టేబుల్ స్టేట్లో మనకి ఏమవుతుంది అంటే ఇట్ అలౌస్ ద అక్యూములేషన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్. కాబట్టి ఈ స్టేట్ చేసే పని ఏమిటి అంటే ఎక్సైటెడ్ స్టేట్లో నుంచి డైరెక్ట్గా యాటమ్ అనేటువంటిది కిందకి వెళ్ళిపోకుండా ఈ మెటాస్టేబుల్ స్టేట్కి వస్తుంది. వచ్చి అక్కడ కాస్త సమయం గడుపుతుంది. ఇట్ స్పెండ్స్ సర్టెన్ టైం దేర్. సో ఆ సమయాన్ని అక్కడ గడపడానికి ఈ మెటాస్టేబుల్ స్టేట్ అనేటువంటిది అవకాశాన్ని కలిగిస్తుంది. సో ఇలాగ సీక్వెన్స్లో నీకు యాటమ్స్ గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళడం, ఎక్సైటెడ్ స్టేట్ నుంచి తిరిగి మళ్ళీ మెటాస్టేబుల్ స్టేట్లోకి వచ్చి కొంతసేపు అక్కడ ఉండడం, ఇలా జరగడం వల్ల నీకు ఏమవుతుంది అంటే మెటాస్టేబుల్ స్టేట్లోనేమో నీకు యాటమ్స్ యొక్క అక్యూములేషన్ పెరిగిపోతూ ఉంటుంది, గ్రౌండ్ స్టేట్లోనేమో నీకు యాటమ్స్ యొక్క నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ రకంగా మనకి పాపులేషన్ ఇన్వర్షన్ అనేటువంటిది మనం అచీవ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే లేజర్ యొక్క ప్రిన్సిపల్ని మనం సాటిస్ఫై చేసుకుంటాం.
సో ఇలాగ మెటాస్టేబుల్ స్టేట్‌లో నీకు యాటమ్స్ యొక్క అక్యుములేషన్ అనేటువంటిది లార్జ్ నెంబర్‌లో నీకు పెరిగిపోతూ ఉంటుంది. ఇలా పెరగడం వల్ల పాపులేషన్ ఇన్వర్షన్‌ని మనం అచీవ్ చేసుకుంటాం. అందువల్ల మనం ఏం చెప్తామంటే మెటాస్టేబుల్ స్టేట్స్ క్యాన్ బి రెడీలీ అబ్టైన్డ్ ఇన్ ఎ క్రిస్టల్ కంటైనింగ్ ఇంప్యూరిటీ యాటమ్స్. కాబట్టి ఏ క్రిస్టల్స్‌లో అయితే ఇంప్యూరిటీ యాటమ్స్ అనేటువంటివి కలిగి ఉంటాయో వాటిలో మనం మెటాస్టేబుల్ స్టేట్స్‌ని మనం త్వరగా పొందడానికి మనకి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందమ్మా? కాబట్టి మెటాస్టేబుల్ స్టేట్స్ గురించి మనం మాట్లాడాలి అంటే మెటాస్టేబుల్ స్టేట్స్ గురించి ఈ రకంగా చెప్పుకుంటూ పోతాం మనం. ఓకే. సో వాట్ ఈజ్ ఎ మెటాస్టేబుల్ స్టేట్? సింప్లీ వీ కెన్ సే ఎన్ ఎనర్జీ స్టేట్ హూజ్ లైఫ్ టైమ్ ఈజ్ లాంగ్. ఎంత ఉంటుంది దాని లైఫ్ టైము? 10⁻³ సెకండ్స్. ఓకే, రైట్. దిస్ ఈజ్ అవర్ మెటాస్టేబుల్ స్టేట్. ఓకే, నెక్స్ట్ వన్ మనకి అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ అని చెప్పుంది. నెక్స్ట్ వన్ ఏమిటమ్మా మనకి అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ అని చెప్పి ఉంది. ఓకేనా? సో ఈ అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ అనేటువంటిది ఏదైతే మనకుందో ఈ అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ గురించి మనం మాట్లాడినప్పుడు మీకు అక్కడ ఒకసారి నేను జూమ్ చేస్తున్నానమ్మా, ఒకసారి స్లైడ్ని ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ అని చెప్పాను. సో ఈ అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్కి సంబంధించి మనం మాట్లాడుతున్నప్పుడు మనకి లోయర్ ఎనర్జీ లెవెల్ ఒకటి ఉంటుంది, అప్పర్ ఎనర్జీ లెవెల్ ఒకటి ఉంటుంది. ఈ లోయర్ ఎనర్జీ లెవెల్ ఏదైతే ఉంటుందో మీరు ఫస్ట్ బొమ్మలో చూడండి అమ్మా, లెఫ్ట్ సైడ్. సో లోయర్ ఎనర్జీ లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను E1 అని చెప్పి అంటాను. అప్పర్ ఎనర్జీ లెవెల్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను E2 అని చెప్పి అంటాను. ఓకే, సో E1 మీన్స్ లోయర్ ఎనర్జీ లెవెల్, దాన్నే మనం గ్రౌండ్ స్టేట్ అని చెప్పి అంటాం. దాన్ని ఏమంటాం మనం? గ్రౌండ్ స్టేట్ అని చెప్పి అంటాం. అప్పర్ ఎనర్జీ లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని E2 అన్నాను, దాన్ని ఎక్సైటెడ్ స్టేట్ అని చెప్పి అంటాం. దాన్ని ఏమంటామమ్మా మనం? ఎక్సైటెడ్ స్టేట్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఇలాగ మనకి గ్రౌండ్ స్టేటు అంటే దీన్నే నార్మల్ స్టేట్ అని కూడా అంటాము, E2నేమో ఎక్సైటెడ్ స్టేట్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫిగర్ ఏమో బిఫోర్ అబ్జార్ప్షన్కి సంబంధించినటువంటిది, రైట్ సైడ్ ఉన్నటువంటిది ఏమో ఆఫ్టర్ అబ్జార్ప్షన్కి సంబంధించినటువంటిది. ఓకే, సో ఈ బిఫోర్ అబ్జార్ప్షన్కి సంబంధించి మనం మాట్లాడితే ఒకసారి గ్రౌండ్ స్టేట్లో నుంచి ఉన్నటువంటి ఒక యాటమ్ అంటే ఎనర్జీ లెవెల్ E1లో ఉన్నటువంటి యాటమ్ సే ఇట్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు లైట్, అంటే దాని మీద కొంత లైట్ ఎనర్జీ వచ్చి ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అయినప్పుడు అది ఏమవుతుంది? లేదు కొంత రేడియేషన్ అనేటువంటిది వచ్చి దాని మీద ఇన్సిడెంట్ అయింది. ఆ రేడియేషన్ ఎప్పుడైతే వచ్చి దాని మీద ఇన్సిడెంట్ అవ్వడం జరిగిందో అదేం చేస్తుందమ్మా? ఇన్సిడెంట్ అయినటువంటి రేడియేషన్లో నుంచి ఎనర్జీని తీసుకుంటుంది. సో ఇట్ ఈస్ ఎ కామన్ ఎక్స్పీరియన్స్ దట్ ఎనర్జీ ఉన్నటువంటి ఏ యాటము కూడా పని చేయకుండా ఉండలేదు, అవునా? సో ఏం చేస్తుంది? వెంటనే అది ఆ ఎనర్జీని తీసుకొని రేడియేషన్ ద్వారా, లైట్ రేడియేషన్ ద్వారా ఏదైతే ఎనర్జీ వచ్చిందో దాన్ని మనం ఇక్కడ హెచ్ న్యూ అని చెప్పి అంటాం. హెచ్ న్యూ, హెచ్ ఈజ్ ఎ ప్లాంక్స్ కాన్స్టెంట్ అండ్ న్యూ ఈజ్ ద రేడియేషన్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? సో ఆ హెచ్ న్యూ ఎనర్జీని తీసుకొని గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి యాటము ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మనకు ఉన్నటువంటి ఫిగర్లో చూపించిన విధంగా పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకి అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది జరుగుతుంది. ఈ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ ఇట్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్, అవునా? బయట నుంచి లేదా లైట్ రేడియేషన్ వచ్చి దాని మీద యాటమ్ మీద మనకి ఇన్సిడెంట్ అవ్వడం వలన అది ఆ రేడియేషన్ ఎనర్జీని తీసుకొని, లైట్ ఎనర్జీని తీసుకొని కింద నుంచి పైకి వెళ్ళడం జరిగింది. సో ఇలా కింద నుంచి పైకి వెళ్ళడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏదైతే మనకి ఎనర్జీ డిఫరెన్స్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో దట్ ఎనర్జీ డిఫరెన్స్ ఈక్వల్స్ టు దట్ ఎనర్జీ డిఫరెన్స్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ. అంటే
అప్పర్ ఎనర్జీ లెవెల్ E2కి లోయర్ ఎనర్జీ లెవెల్ E1కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ E2 మైనస్ E1 దట్ ఈజ్ ఈక్వల్ టు ద రేడియేషన్ ఎనర్జీ హెచ్ న్యూ. ఒకసారి చూడండి అమ్మా, మీకు ఒకసారి ఇక్కడ చూడండి, క్లియర్గా ఉంది మీకు ఇక్కడ. ఇక్కడ చూసుకోండి, కింద చూడండి అమ్మా, కింద నుంచి సెకండ్ ఈక్వేషన్ చూడండి. E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అని ఉంది. ఓకేనా, దాని నుంచి ఐ కెన్ రైట్ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, E2 మైనస్ E1 బై హెచ్. అవునా, హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకొచ్చాం, అది కిందకి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, సో దీన్ని ఏమంటామంటే దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అబ్జార్ప్షన్ అని చెప్పి అంటాం. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అబ్జార్ప్షన్ అని చెప్పి అంటాం. కాబట్టి గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి యాటమ్స్ కొంత ఎనర్జీని తీసుకొని ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళడాన్ని మనం అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ అని చెప్పి అంటాం. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ దీంట్లోనే మనకు ఒక సెకండ్ స్లైడ్ ఉంది, ఒకసారి చూడండి అమ్మా. సో దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అబ్జార్ప్షన్. కనబడుతుందమ్మా క్లియర్గా? ఓకే, సో ఇక్కడ మనకి ఏవైతే నెంబర్ ఆఫ్ ఎక్సైటెడ్ పార్టికల్స్ ఉంటాయో లేకపోతే యాటమ్స్ ఉంటాయో, ఇక్కడ ఆ నెంబర్ ఆఫ్ ఎక్సైటెడ్ యాటమ్స్ అనేటువంటివి ఏమ్మా ఇన్ దిస్ సిస్టమ్ ఈజ్ స్మాలర్ దాన్ ద నాన్ ఎక్సైటెడ్ పార్టికల్స్. అంటే లైట్ని అబ్జార్బ్ చేసుకొని పైకి వెళ్ళినటువంటి యాటమ్స్ తక్కువగా ఉంటాయి, గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి యాటమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, వెరీ గుడ్. సో ఈ ఎక్సైటెడ్ స్టేట్లో ఒక యాటమ్ అనేటువంటిది మనకి ఎంతసేపు గడుపుతుంది అంటే, లేదు ఎంత సమయంలో పైకి వెళ్ళినటువంటి యాటము తిరిగి మళ్ళీ కింద గ్రౌండ్ స్టేట్కి వస్తుంది అంటే వితిన్ 10⁻⁸ seconds. ఓకే, ద డ్యూరేషన్ ఆఫ్ ఎ పార్టికల్ ద డ్యూరేషన్ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ అన్లిమిటెడ్. ఏది, గ్రౌండ్ స్టేట్లో పార్టికల్ ఎంతసేపు అయినా ఉండొచ్చు, లేదు యాటమ్ అనేటువంటి గ్రౌండ్ స్టేట్లో ఎంతసేపు అయినా ఉండొచ్చు. కానీ ఎక్సైటెడ్ స్టేట్లో మాత్రం యాటమ్ అనేటువంటిది 10⁻⁸ seconds కంటే ఎక్కువ సమయం అక్కడ స్పెండ్ చేయలేదు. దట్ మీన్స్ ఎన్ యాటమ్ ఇన్ ఎన్ ఎక్సైటెడ్ స్టేట్ కెనాట్ స్టే మోర్ దాన్ 10⁻⁸ seconds. ఆ సమయము లోపలే అది తిరిగి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి రావాలి. సో విత్ ఇన్ దిస్ టైమ్ ఓన్లీ ద యాటమ్ మస్ట్ రిటర్న్ టు ఇట్స్ గ్రౌండ్ స్టేట్. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ radiation. Is it clear? Very good. Next, see we have different pumping methods. మనకి యాటమ్స్ని మనం పంప్ చేసుకోవడానికి, అంటే కింద నుంచి యాటమ్ ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళాలి అంటే మనకి డిఫరెంట్ పంపింగ్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఆ పంపింగ్ మెథడ్స్ గురించి మాట్లాడదాం, లేదా పంపింగ్ టెక్నిక్స్ అంటాం. సో పంపింగ్ అంటే ఏమిటి అంటే ద ప్రాసెస్ బై విచ్ అన్ యాటమ్ or atoms are raised from the lower level to the upper level. అంటే దీని అర్థం ఏమిటమ్మా, కిందనున్నటువంటి యాటమ్స్ని, లోయర్ లెవెల్లో ఉన్నటువంటి యాటమ్స్ని అప్పర్ లెవెల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీన్నే నేను ఏమంటానంటే పంపింగ్ అని చెప్పి అంటాను. మీరు చూడండి, ఎక్కడైనా సరే వాటర్లో లో లెవెల్లో ఆగిపోయింది అనుకోండి, అండర్ బ్రిడ్జెస్ దగ్గర ఎక్కడైనా సరే మనకి అండర్ బ్రిడ్జెస్ ఉంటాయి, పైనుంచి ట్రైన్ వెళ్తుంది, కింద నుంచి బస్సులు అవి వెళ్తూ ఉంటాయి. సో అది అండర్ బ్రిడ్జ్ కాబట్టి వర్షం అది పడ్డప్పుడు అక్కడ వాటర్ ఆగిపోతున్నప్పుడు ఒకవేళ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే ఆ వాటర్ని ఏం చేస్తాం, మనం పంప్ చేస్తాం, అంటే మోటార్ సహాయంతో తోడి బయటికి పారబోయడం జరుగుతుంది. అలాగే మీరు బావిలో ఉండేటువంటి వాటర్కి మోటార్ పెట్టి ఇంటి మీద ఉన్నటువంటి ట్యాంకులోకి పంపిస్తాం, అక్కడ కూడా పంపింగ్ జరుగుతుంది, అంటే కింద నుంచి పైకి పంపు చేస్తున్నాం. అవునా, బోర్స్లోంచి కూడా గ్రౌండ్ వాటర్ని ఇంటి అపార్ట్మెంట్లో పైన ట్యాంకుల్లో కానీ ఇళ్లలో కానీ పైన ట్యాంకుల్లో కానీ పంపిస్తాం, అంటే పంపింగ్ జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? కాబట్టి ఇక్కడ కూడా ఏమిటి అంటేనమ్మా, ఈ పంపింగ్ అనేటువంటి దానికి సంబంధించి మనకి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. కాబట్టి పంపింగ్ అంటే ఏమిటి, రైజింగ్ ఆఫ్ యాటమ్స్ ఫ్రమ్ లోయర్ లెవెల్ టు అప్పర్ లెవెల్. సో ఇక్కడ మనకి ద మోస్ట్ కామన్ మెథడ్స్ ఏమిటి అంటే పంపింగ్లో మనకి యూజ్ ఆఫ్ లైట్ అండ్ ఎలక్ట్రాన్స్.
So these are the most common methods of pumping. The most common methods of pumping make the use of light and electrons. సో కామన్గా మనం వాడేటువంటి పంపింగ్ మెథడ్స్లో లైట్ని వాడుకుంటాము, అలాగే ఎలక్ట్రాన్స్ని కూడా మనం వాడుకోవడం జరుగుతుంది. సో ఈ పంపింగ్ టెక్నిక్స్ అనేటువంటివి మనకి కొన్ని ఉన్నాయి. ఒకసారి చూడండి అమ్మ, ఏమిటి అంటే అవి: ఒకటి ఆప్టికల్ పంపింగ్, రెండోది ఎలక్ట్రికల్ పంపింగ్, మూడోది డైరెక్ట్ కన్వర్షన్, నాలుగోది కెమికల్ ఎక్సైటేషన్ అని చెప్పి అంటాం. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏమిటి అంటే మనకి ఆప్టికల్ పంపింగ్. ఓకే, సో ఈ ఆప్టికల్ పంపింగ్లో మనకి ఏమవుతుంది అంటే లైట్ ఎనర్జీని మనం వాడుకుంటాం. ఆప్టిక్స్ లేదా ఆప్టికల్ అంటే లైట్ అనమాట. సో ఈ ఆప్టికల్ పంపింగ్లో లైట్ ఎనర్జీని మనం వాడుకుంటాం. ఈ లైట్ ఎనర్జీని ఉపయోగించుకొని మనం యాటమ్స్ని లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్స్లోకి మనం ఎక్సైట్ చేస్తాం. ఓకే, జనరల్గా దిస్ ఈజ్ యూజువల్లీ డన్ బై ఏ హై పవర్ ఫ్లాష్ ల్యాంప్స్. మనం రూబీ లేజర్ చెప్పుకున్నప్పుడు జినాన్ ఫ్లాష్ ల్యాంప్ అని చెప్పి అన్నాం. కాబట్టి లైట్ సహాయంతో యాటమ్స్ని గ్రౌండ్ లెవెల్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్లోకి పంపించాలి అనుకున్నప్పుడు వీ నీడ్ ఏ హై లెవెల్ పంపింగ్ సోర్స్. సో జనరల్గా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ హై లెవెల్ పంపింగ్ సోర్స్ కింద మనం ఇక్కడ ఫ్లాష్ ల్యాంప్స్ని వాడుకోవడం జరుగుతుంది ఆప్టికల్ పంపింగ్ సిస్టంలో. ఓకే, వెరీ గుడ్. సో ఈ మెథడ్ని మనకి మైమెన్ అనేటువంటి ఆయన కనుక్కొని దీన్ని రూబీ లేజర్లో వాడడం జరిగింది. ఓకే, సో సాలిడ్ స్టేట్ లేజర్స్లో కానివ్వండి, లిక్విడ్ లేజర్స్లో కానివ్వండి, ఇదే మెథడ్ని ఇంకా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఎందువల్ల అంటే అక్కడ స్ట్రాంగ్ అబ్జార్ప్షన్ అనేటువంటిది ఈ మెథడ్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈ ఆప్టికల్ పంపింగ్ని సాలిడ్ స్టేట్ లేజర్స్లోనూ లిక్విడ్ లేజర్స్లోనూ వాడుకోవడం జరుగుతుంది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ రెండోది ఎలక్ట్రికల్ పంపింగ్. సో ఎలక్ట్రికల్ పంపింగ్ అనేటువంటిది మనకి ఏ లేజర్ మెటీరియల్స్ అయితే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసుకోగలుగుతాయో వితౌట్ డిస్ట్రాయింగ్ ద లేజింగ్ యాక్టివిటీ, అటువంటి సందర్భాల్లో మాత్రమే ఎలక్ట్రికల్ పంపింగ్ వాడతాం. అంటే లేజర్ మెటీరియల్కి కండక్టివిటీ నేచర్ ఉండాలి, అలాగే యాక్టివిటీని లేజింగ్ యాక్టివిటీని దెబ్బతీయకుండా ఉండాలి. అటువంటి సందర్భంలో మాత్రమే మనం ఎలక్ట్రికల్ పంపింగ్ అనేటువంటి మెథడ్ని మనం వాడుకోవడం జరుగుతుంది. ఓకే, వెరీ గుడ్. సో ఈ గ్యాస్ లేజర్స్లో మనం ఏం చేస్తామంటేనేమో హై వోల్టేజ్ పల్సెస్ని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ గ్యాస్ లేజర్, ఏ హై వోల్టేజ్ పల్స్ ఇనీషియల్లీ అయనైజెస్ ద గ్యాస్. ఓకే, సో దట్ ఇట్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. కాబట్టి గ్యాస్ లేజర్స్లో ఏం చేస్తున్నాం, మనం ఇనీషియల్గా హై వోల్టేజ్ పల్స్ని వాడుకొని గ్యాస్ని అయనైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా అయనైజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎలక్ట్రిసిటీ అనేటువంటిది మనకి కండక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనేటువంటిది గ్యాస్ గుండా ఫ్లో అవుతుందో అది యాటమ్స్ని ఎక్సైట్ చేస్తుంది. ఎక్సైట్ చేసి గ్రౌండ్ లెవెల్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్కి పంపించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయో అక్కడి నుంచి తిరిగి మెటాస్టేబుల్ స్టేట్లోకి డ్రాప్ అవుతాయి. డ్రాప్ అవి మనకి ఏమవుతాయంటే పాపులేషన్ ఇన్వర్షన్ని అవి అటైన్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మనకున్నటువంటి ఎలక్ట్రికల్ పంపింగ్. థర్డ్ వన్ కెమికల్ ఎక్సైటేషన్. సో ఈ రెండు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్లైడ్స్లో ఉన్నాయన్నమాట. ఏవి? ఆప్టికల్ పంపింగ్ అండ్ ఎలక్ట్రికల్ పంపింగ్. నెక్స్ట్ ఏమిటి అంటే మనకి కెమికల్ ఎక్సైటేషన్ లేదు కెమికల్ ఎక్సైటేషన్. ఈ కెమికల్ ఎక్సైటేషన్స్లో మనకి ఏమవుతుంది అంటేనమ్మా కెమికల్ ఎనర్జీని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ కెమికల్ ఎనర్జీ ఆఫ్ ద రియాక్టింగ్ స్పీసీస్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ పాపులేషన్ ఇన్వర్షన్. మనకి ఈక్వేషన్స్ రాస్తున్నప్పుడు రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ అని చెప్పి అంటాం కదా. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏమో రియాక్టెంట్స్, రైట్ సైడ్ ఈక్వేషన్ రైట్ సైడ్ ఏమున్నటువంటిది ప్రొడక్ట్స్ అని చెప్పి అంటాం. కాబట్టి ఆ రియాక్టెంట్స్ మధ్య
ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ జరిగితే అక్కడ వచ్చినటువంటి ఎనర్జీని ఉపయోగించుకొని మన యాటమ్స్ని గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్స్కి పంపించి పాపులేషన్ ఇన్వర్షన్ని అటైన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇలాగ అటైన్ చేసుకున్న తర్వాత లేజింగ్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ చూడండి, హైడ్రోజను ఫ్లోరిను ఈ రెండు కలిసి మనకి 2HFని ప్రోడక్ట్గా ఇవ్వడం జరిగింది. ఓకేనమ్మా. సో దిస్ ఈజ్ అన్ ఎక్సోథెర్మిక్ కెమికల్ రియాక్షన్. ఇదేమిటి మనకి? ఇది ఎక్సోథెర్మిక్ కెమికల్ రియాక్షన్. ఓకే, వెరీ గుడ్. సో ఈ రియాక్షన్స్లో మనకి ప్రొడక్ట్స్ అనేటువంటివి ఎప్పుడు కూడా దే ఆర్ లెఫ్ట్ ఇన్ ద అప్పర్ లెవెల్ విచ్ కుడ్ బి యూజ్డ్ ఫర్ లేజర్ పర్పస్. ఓకే, ఇక్కడ లిబరేట్ అయినటువంటి హీట్ ఏదైతే ఉంటుందో ద హీట్ ఎనర్జీ లిబరేటెడ్ ఇన్ ద అబోవ్ రియాక్షన్ ఈజ్ ఎనఫ్ టు పంప్ ఏ CO2 లేజర్. కాబట్టి ఈ హీట్ ఎనర్జీ అనేటువంటిది రియాక్షన్స్ వల్ల ఏదైతే హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో అది మనకి దేనికి ఉపయోగపడుతుంది? ఇట్ ఈజ్ యూజ్డ్ టు పంప్ ద CO2 లేజర్. నెక్స్ట్ లాస్ట్ వన్, డైరెక్ట్ కన్వర్షన్. సో ఈ డైరెక్ట్ కన్వర్షన్ అనేటువంటిది మనం సెమీ కండక్టర్ లేజర్స్లో ఈ మెథడ్ ద్వారా పంపింగ్ అనేటువంటిది అచీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే సెమీ కండక్టర్ లేజర్స్లో ద కరెంట్ క్యారియర్స్ నేమ్లీ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ఆర్ ఎక్సైటెడ్ అండ్ పాపులేషన్ ఇన్వర్షన్ ఈజ్ అచీవ్డ్ ఇన్ ద జంక్షన్ రీజియన్. సో సెమీ కండక్టర్స్లో కరెంట్ క్యారియర్స్ ఏమిటమ్మా? ఎలక్ట్రాన్స్, హోల్స్. ఈ ఎలక్ట్రాన్స్, హోల్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో ఈ ఎలక్ట్రాన్స్, హోల్స్ అనేటువంటివి మనకి ఎక్సైట్ చేయబడి మనకి పాపులేషన్ ఇన్వర్షన్ అనేటువంటిది మనం పొందడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఈ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి జంక్షన్ దగ్గర హోల్స్తో కంబైన్ అయ్యి మనకి లేజర్ లైట్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో semiconductor lasers, in semiconductor laser a direct conversion of electrical energy into light energy takes place. కాబట్టి సెమీకండక్టర్ లేజర్స్లో ఏమవుతుంది మనకి అంటే లైట్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేటువంటిది మనకి లైట్ ఎనర్జీగా మనకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో దీస్ ఆర్ ద పంపింగ్ మెథడ్స్ ఆర్ టెక్నిక్స్. ఏమిటమ్మా పంపింగ్ మెథడ్స్? ఆప్టికల్ పంపింగ్, ఎలక్ట్రికల్ పంపింగ్, కెమికల్ ఎక్సైటేషన్ అండ్ డైరెక్ట్ కన్వర్షన్. ఓకే, నెక్స్ట్ సో మనకి 3 లెవెల్ పంపింగ్, 4 లెవెల్ పంపింగ్ అని చెప్పి ఉన్నాయి. ఈ 3 లెవెల్ పంపింగ్, 4 లెవెల్ పంపింగ్స్కి మధ్య మనకున్నటువంటి డిఫరెన్సెస్ ఒక్కసారి చూద్దాం. ఒకసారి నేను జూమ్ చేస్తున్నాను, చూడండి అమ్మ ఒకసారి. ఓకే, సో 3 లెవెల్ పంపింగ్, 4 లెవెల్ పంపింగ్ అని చెప్పి ఉన్నాయి. సో ఈ 3 లెవెల్ పంపింగ్, ఫస్ట్ రైట్ సైడ్ 3 లెవెల్ పంపింగ్, లెఫ్ట్ సైడ్ 3 లెవెల్ పంపింగ్, రైట్ సైడ్ 4 లెవెల్ పంపింగ్. సో ఈ 3 లెవెల్ పంపింగ్లో మనకి పాపులేషన్ ఇన్వర్షన్ అనేటువంటిది మనం అచీవ్ చేయాలి అంటే హాఫ్ ఆఫ్ ద గ్రౌండ్ లెవెల్ యాటమ్స్ని మనం అప్పర్ లెవెల్లోకి పంప్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఇందులో మనకి పాపులేషన్ ఇన్వర్షన్ అనేటువంటిది మనకి అచీవ్ చేయడం కోసం ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్ ఈజ్ వెరీ లార్జ్. సో గ్రౌండ్ లెవెల్లో మనకి నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ యాటమ్స్ని మనం అప్పర్ లెవెల్లోకి యాటమ్స్ని మనం ఎక్సైటెడ్ స్టేట్స్లోకి పంపించాలి అంటే వీ రిక్వైర్ హై పంపింగ్ పవర్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ half of the atoms from ground level to the excited state. కాబట్టి గ్రౌండ్ స్టేట్లో మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి. సో ఈ యాటమ్స్ని మనం ఎక్సైటెడ్ స్టేట్లోకి పంపాలి అంటే హై పంపింగ్ సోర్స్ అనేటువంటిది అవసరం అవుతుంది. సో ఇందులో మనకి సగం యాటమ్స్ అనేటువంటివి మనకి ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి పాపులేషన్ ఇన్వర్షన్ అనేటువంటిది మనం అచీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇదే 3 లెవెల్ పంపింగ్ స్కీమ్లోనమ్మా మనకి పాపులేషన్ ఇన్వర్షన్ ఒకసారి మనం అటైన్ చేసిన తర్వాత అది ఆ కండిషన్ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉండదు, తిరిగి మళ్ళీ అది నార్మల్ కండిషన్లోకి వచ్చేయడం జరుగుతుంది. అంటే లేజింగ్ యాక్షన్ అనేటువంటిది మనకి
త్వరగా సీజ్ అయిపోవడం జరుగుతుంది. అంటే లేజింగ్ యాక్షన్ అనేటువంటిది ఆగిపోవడం జరుగుతుంది. ఎప్పుడు యాజ్ సూన్ యాజ్ ద ఎక్సైటెడ్ యాటమ్స్ డ్రాప్ టు ది గ్రౌండ్ లెవెల్. ఓకే. సో మళ్ళీ లేజర్ యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మళ్ళీ కింద ఉన్నటువంటి యాటమ్స్ తిరిగి మళ్ళీ ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మొదలవుతుంది. అందువల్ల 3 లెవెల్ లేజర్ సిస్టమ్స్లో నీకు లేజర్ అవుట్పుట్ అనేటువంటిది నీకు పల్సెస్ రూపంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రూబీ లేజర్ పల్సెస్ రూపంలో ఉంటుంది. సో నీకు లేజర్ నీకు ఎమిట్ అవ్వడానికి ఒక పల్స్కి రెండో పల్స్కి మధ్య కొంత టైం గ్యాప్ అనేటువంటిది ఉంటుంది. అర్థమవుతుందా? ఇది మనకి 3 లెవెల్ పంపింగ్ స్కీమ్లో జరుగుతుంది. 4 లెవెల్ పంపింగ్ స్కీమ్లో ఏమవుతుందంటేనమ్మ మనకి లేజర్ ట్రాన్సిషన్ ఈజ్ వర్చువల్లీ ఎమిటీ అండ్ పాపులేషన్ ఇన్వర్షన్ కండిషన్ ఈజ్ రెడీలీ ఎస్టాబ్లిష్డ్ ఈవెన్ ఇఫ్ ఎ స్మాల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ అరైవ్ ఎట్ ద అప్పర్ లెవెల్. అంటే గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి యాటమ్స్లో కొన్ని అయినా సరే మనకి పైకి ఎక్సైటెడ్ స్టేట్స్లోకి వెళ్ళినప్పుడు నీకు వెంటనే నీకు ఏమవుతుంది అంటే పాపులేషన్ ఇన్వర్షన్ కండిషన్ అనేటువంటిది మనకి ఎటైన్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది అంటే స్మాల్ పంపింగ్ పవర్ మనకు అవసరం అవుతుంది. స్మాల్ పంపింగ్ పవర్ అవసరం అవుతుంది కాబట్టి ఆ పంపింగ్ పవర్ సహాయంతో పాపులేషన్ ఇన్వర్షన్ని మనం అచీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఈ 4 లెవెల్ స్కీమ్లో మనకి పాపులేషన్ ఇన్వర్షన్ అనేటువంటిది ఇట్ ఈజ్ held out without any interruption. Hence, the laser output for a 4 level pumping schemes will be a continuous one. And the laser operates in a continuous wave mode. So, the basic difference for a 3 level pumping and a 4 level pumping can be summarized like this. 3 level pumping schemes లో మనకి హై పంపింగ్ సోర్స్ అవసరం అవుతుంది. గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి సగం యాటమ్స్ పైకి వెళ్ళిన తర్వాత మాత్రమే పాపులేషన్ ఇన్వర్షన్ అచీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఒకసారి పైకి వెళ్ళినటువంటి యాటమ్స్ తిరిగి కిందకి వచ్చేసిన తర్వాత నీకు మళ్ళీ లేజర్ యాక్షన్ ఆగిపోతుంది. సో అందువల్ల నీకు 3 లెవెల్ లేజర్ సిస్టమ్స్లో లేజర్ అవుట్పుట్ అనేటువంటిది పల్సస్గా ఉంటుంది. 4 లెవెల్ లేజర్ సిస్టమ్స్లో నీకు ఏమవుతుంది గ్రౌండ్ స్టేట్ నుంచి తక్కువ నెంబర్స్లో యాటమ్స్ పైకి వెళ్ళినప్పటికీ కూడా నీకు పాపులేషన్ ఇన్వర్షన్ అనేటువంటిది అక్కడ అచీవ్ చేసుకోవడం జరుగుతుంది. అందువల్ల 4 లెవెల్ పంపింగ్ స్కీమ్స్లో నీకు లో పంపింగ్ సోర్స్ అవసరం అవుతుంది. ఓకే. సో ఇందులో మనకి పాపులేషన్ ఇన్వర్షన్ అనేటువంటి కండిషన్ మనకి అది ఇట్ కెన్ హెల్డ్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్. That's why the laser output from a 4 level system is in a continuous manner. So the basic difference is 3 level systemలో లేజర్ అవుట్పుట్ పల్స్ రూపంలో ఉంటుంది. 4 లెవెల్ సిస్టంలో లేజర్ అవుట్పుట్ మనకి కంటిన్యూస్ మోడ్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఓకే. నెక్స్ట్ పంపింగ్ స్కీమ్స్ 3 లెవెల్ 4 లెవెల్ నెక్స్ట్ లేజర్ అప్లికేషన్స్. సో లేజర్ అప్లికేషన్స్ గురించి మాట్లాడినప్పుడు మనం ఆల్రెడీ కొన్ని మాట్లాడినట్లున్నాం లాస్ట్ క్లాసెస్లో మనం లేజర్ అప్లికేషన్స్కి సంబంధించి. సో మిగతా లేజర్ అప్లికేషన్స్ ఇప్పుడు మాట్లాడదాం మనం. ఓకే. సో ఈ లేజర్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో వీటిని మనం డిఫరెంట్ ఫీల్డ్స్లో వాడతారు అని చెప్పుకున్నాం. ఓకే. సో లేజర్స్ ఆర్ హ్యావింగ్ ట్రెమెండస్ అప్లికేషన్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ విచ్ బ్రాట్ రివల్యూషనరీ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్. సో లేజర్ అప్లికేషన్స్ అనేటువంటివి ఏమిటి అంటే వీటిని డిఫరెంట్ ఫీల్డ్స్లో మనం వాడుకోవడం వల్ల లేజర్స్ అనేటువంటివి మనకి ఆయా మన లైఫ్లో రివల్యూషనరీ చేంజెస్ అనేటువంటివి రావడం జరిగింది. సో లేజర్స్ ఇన్ మెట్రియాలజీ. సో లేజర్స్ ఇన్ మెట్రియాలజీ అంటే ఏమిటి అంటే ఇందులో లిడార్ అని ఒకటి ఉంటుంది. LIDAR. ఇది ఏమిటి అంటే ఎర్త్కిను మూన్కి మధ్య డిస్టెన్స్ని యాక్యురేట్గా కొలవడానికి ఈ లిడార్ అనేటువంటిది మనకు ఉపయోగపడడం జరుగుతుంది. సో ఈ డిస్టెన్స్ కొలవడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే ఈ డిస్టెన్స్ అనేటువంటిది ఇట్ హెల్ప్స్ టు నో ద చేంజెస్ ఇన్ ది యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ G అండ్ డ్రిఫ్ట్ ఆఫ్ కాంటినెంట్స్. ఓకే. అండ్ డ్రిఫ్ట్ ఆఫ్ కాంటినెంట్స్.
ఖండాల విస్థాపనము అంటాం తెలుగులో. సో, ఆ కాంటినెంట్స్ యొక్క డ్రిఫ్ట్ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. లిడార్ అంటే ఏమిటి అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. LI స్టాండ్స్ ఫర్ లైట్, D స్టాండ్స్ ఫర్ డిటెక్షన్, A స్టాండ్స్ ఫర్ అండ్, R స్టాండ్స్ ఫర్ రేంజింగ్. ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ ఏమిటమ్మా? మెట్రియాలజీలో వాడతాం. ఓకే, లార్జర్ డిస్టెన్స్ని కనుగొనడానికి వాడతాం. సో రెండోది ఇండస్ట్రియల్ పర్పస్లో వాడతాం. టు యూజ్ టు డ్రిల్ హోల్స్, వెల్డింగ్ అండ్ కటింగ్ ఆఫ్ మెటీరియల్స్. నెక్స్ట్ కమ్యూనికేషన్ పర్పస్లో వాడతాం, మూడో అప్లికేషన్. ఓకే, సో లేజర్స్కి ఎక్కువ లార్జ్ బ్యాండ్ విడ్త్ ఉంటుంది కాబట్టి దే ఆర్ యూజ్డ్ ఫర్ ఆప్టికల్ కమ్యూనికేషన్ పర్పస్. సో lasers are used in two types of communications. One is open space communication and second one is fiber optic communication. ఇలా రెండు రకాలుగా వాడతాం. నెక్స్ట్ మెడిసిన్లో వాడతారు దీన్ని. ఇంకెక్కడ వాడతాం? నాలుగో అప్లికేషన్ ఏమిటమ్మా? లేజర్స్ది మెడిసిన్లో వాడతాం. ఓకే, క్యాన్సర్ ట్రీట్మెంట్లోను, లేదా క్యాన్సర్ డయాగ్నోసిస్లోను, అలాగే క్యాన్సర్ థెరపీలోను వీటిని వాడడం జరుగుతుంది. ఓకే, బ్లడ్లెస్ సర్జరీలోను, ఆఫ్థమాలజీ అంటే కంటి చికిత్స అనమాట. ఓకే, ఐ ఆపరేషన్స్ ఓకే లో వాడతాం దీన్ని. నెక్స్ట్ ఇంకా దేంట్లో వాడతాం? మనందరికీ తెలిసినటువంటిది డిఫెన్స్లో వాడతాం లేజర్స్ని. మిసైల్స్ని గైడ్ చేయడంలో వాడతాం, శాటిలైట్స్ని గైడ్ చేయడంలో వాడతాం. నెక్స్ట్ అలాగే ఎనిమీస్కి సంబంధించినటువంటి ప్లేన్స్ని డిటెక్ట్ చేయడంలో లేజర్స్ వాడతాం. అలాగే ఎనిమీస్ యొక్క వెపన్స్ని డిస్ట్రాయ్ చేయడంలో, అలాగే వాళ్ళ యొక్క బ్యాటిల్ ఫీల్డ్ ట్యాంక్స్ని డిస్ట్రాయ్ చేయడంలోనూ ఈ లేజర్స్ అనేటువంటివి వాడతాం. నెక్స్ట్ ఎక్కడ వాడతాం అంటే లేజర్స్ని మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ అనేటువంటిది ఇండ్యూస్ చేయడంలో కూడా వాడతాం. అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ని స్టార్ట్ చేయడంలో కూడా దీన్ని వాడతాం. నెక్స్ట్ అలాగే హోలోగ్రఫీలో కూడా వాడతాం. ఒకసారి చూడండి అమ్మా, హోలోగ్రఫీలో కూడా వాడతాం. ఓకే, ఇక్కడ చూడండి క్లియర్గా ఉంది మనకి. హోలోగ్రఫీలో కూడా వాడతాం మనం. Lasers are used in holography to record 3-dimensional images. హోలోగ్రఫీకిను ఆర్డినరీ ఫోటోగ్రఫీ అండ్ ఏమిటి తేడా అంటే, ఆర్డినరీ ఫోటోగ్రఫీ ఈజ్ ఏ 2-dimensional ఫోటోగ్రఫీ, ఇది 2D. ఆర్డినరీ ఫోటోగ్రఫీ ఈజ్ ఏ 2D. హోలోగ్రఫీ అంటే ఇట్స్ ఏ 3D ఫోటోగ్రఫీ. ఓకే, కాబట్టి ఈ 3-dimensionalగా ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని రికార్డ్ చేయడాన్ని హోలోగ్రఫీ అని చెప్పి అంటాం. ఈ హోలోగ్రఫీలో రికార్డింగ్ పర్పస్లో లేజర్ అనేటువంటిది మనకు ఉపయోగపడడం జరుగుతుంది. అలాగే ఆ ఇమేజెస్ని తిరిగి రికార్డ్ చేసినటువంటి ఇమేజెస్ని తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయడానికి కూడా లేజర్స్ ఉపయోగపడుతుంది హోలోగ్రఫీలో. నెక్స్ట్ లాస్ట్ అప్లికేషన్ ఏమిటి అంటే, లాస్ట్ అప్లికేషన్ మనకు ఉన్నటువంటిది 8th అప్లికేషన్, వెదర్ ఫోర్కాస్టింగ్. సో అంటే క్లౌడ్స్ యొక్క పిక్చర్స్ కానీ, విండ్ మూమెంట్స్ కానీ, వీటన్నిటినీ కూడా మనం లేజర్ బీమ్ సహాయంతో మనం వీ కెన్ అబ్టైన్. సో ఇలా వచ్చినటువంటి ఈ డేటా సహాయంతో మనకి వెదర్ ఫోర్కాస్టింగ్లో ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే రాబోయే 24 గంటల్లో వాతావరణం ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ వర్షాలు, ఏ ప్రాంతంలో పడతాయి వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు, తేలికపాటి జల్లులు అని ప్రతిరోజు మనం వార్తల్లో వెదర్ రిపోర్ట్ అని చెప్పి చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ వెదర్ రిపోర్టింగ్ ఫోర్కాస్టింగ్లో ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, ఇది మనకున్నటువంటి లేజర్ యొక్క అప్లికేషన్స్. కాబట్టి ఇలాగా మెడిసిన్లో వాడుతున్నాం, ఇండస్ట్రీస్లో వాడుతున్నాం, హోలోగ్రఫీలో వాడుతున్నాం, వెదర్ ఫోర్కాస్టింగ్లో వాడుతున్నాం, కమ్యూనికేషన్లో వాడుతున్నాం, మెడిసిన్, డిఫెన్స్, మెట్రియాలజీ, ఇలా వీటన్నిటిలో వాడుతున్నాం. ఓకే, నెక్స్ట్ సో మనకి ఈరోజు క్లాస్కి మనకు ఉన్నటువంటి నెక్స్ట్ టాపిక్ ఐన్స్టీన్ రిలేషన్స్ ఆర్ ఐన్స్టీన్ కోఎఫిషియంట్స్ అని చెప్పి అంటాం. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ఐన్స్టీన్ కోఎఫిషియంట్స్ అని చెప్పి అంటారు. ఓకే, సో ఈ ఐన్స్టీన్ కోఎఫిషియంట్స్ అనేటువంటివి మనకి ఏవైతే ఉన్నాయో, ఇది ఐన్స్టీన్ కోఎఫిషియంట్స్ సంబంధించినటువంటి అంశము. ఈ ఐన్స్టీన్ కోఎఫిషియంట్స్ని ఒకసారి మీరు చూడండి అమ్మా. మనం ఒకవేళ ఇది ఇప్పుడు మనకి ద రేట్ ఆఫ్ ట్రాన్సిషన్ బిట్వీన్ ద స్టేట్స్ E1 అండ్ E2 అంటే రెండు ఎనర్జీ స్టేట్స్ మధ్య ట్రాన్సిషన్ అనేటువంటిది it depends upon the property of the states. So it depends upon the property of the states. Okay, 1, 2 and 2 స్టేట్స్ తీసుకున్నాను అనుకోండి, ఆ రెండు స్టేట్స్ యొక్క ప్రాపర్టీస్ మీద ఆధారపడి నీకు ట్రాన్సిషన్ అనేటువంటిది జరుగుతుంది. సో దిస్ ట్రాన్సిషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది
ఎనర్జీ డెన్సిటీ. ఓకే, ఎనర్జీ డెన్సిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రాబబిలిటీ రేట్ అనేటువంటిది, అంటే ఈ ట్రాన్సిషన్ యొక్క ప్రాబబిలిటీ రేట్ అనేటువంటిది ఈ ఎనర్జీ డెన్సిటీకి మనకి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, థర్డ్ పాయింట్లో ఉంది మనకి ఎనర్జీ డెన్సిటీకి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకే, సో మనకి స్పాంటేనియస్ ఎమిషన్ అనేటువంటిది ఎప్పుడూ కూడా సెకండ్ స్టేట్ నుంచి ఫస్ట్ స్టేట్కి జరుగుతుంది, అంటే పైనుంచి కిందగా జరుగుతుంది. ఓకేనా, ఎక్సైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి జరుగుతుంది. సో అందువల్ల మనకి ఇక్కడ ఆ 2 to 1 అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ నేను ఫోర్త్ పాయింట్లో మీరు గమనించండి. ఫోర్త్ పాయింట్లో నేను క్యాపిటల్ ఏ 2 to 1 అని చెప్పన్నాను. సో ఈ ఏ 2 to 1 అనేటువంటిది ఏదైతే ఉంటుందో దీన్నే నేను ఐన్స్టీన్ కోఎఫిషియంట్స్ అని చెప్పి అంటాను. చూడండి అమ్మా, ఏ 2 to 1 అని ఉంది కదా ఇక్కడ, దాన్ని ఐన్స్టీన్ కోఎఫిషియంట్స్ అని చెప్పి అంటాను. ఓకేనమ్మా, సో ఇలాగా. సో స్టిమ్యులేటెడ్ ఎమిషన్స్కి ఏమో B2 to 1 అని చెప్పి అంటాను. సో B2 to 1 అనేటువంటిది ఏమో స్టిమ్యులేటెడ్ ఎమిషన్, A2 to 1 ఏమో మనకి స్పాంటేనియస్ ఎమిషన్. సో చూడండి, ఇక్కడ B2 to 1 అని ఉంది, కింద నుంచి చూసుకోండి జాగ్రత్తగా, 3వ లైన్లో 4వ లైన్లో ఉంది. సో స్పాంటేనియస్ ఎమిషన్ అండ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటాం. A21 అదేమో ఐన్స్టీన్ కోఎఫిషియంట్ ఫర్ స్పాంటేనియస్ ఎమిషన్. B21 అదేమో ఐన్స్టీన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్. ఓకే, సో ఇలాగా ఈ ఐన్స్టీన్ రిలేషన్స్, ఈ రెండింటి మధ్య మనం ఈ ఐన్స్టీన్ రిలేషన్స్ అనేటువంటివి మనం రాబట్టుకోవడం జరుగుతుంది. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ఓకేనా, ఐన్స్టీన్ రిలేషన్స్. ఓకే, దిస్ ఈస్. సో ఈ రకంగా మనం ఐన్స్టీన్ రిలేషన్స్ అనేటువంటివి మనం రాబట్టుకోవడం జరుగుతుంది. అంటే A21కి B21కి మధ్య మనం రిలేషన్ రాబట్టుకోవడం జరుగుతుంది. ఈ A21కి B21కి మధ్య మనకు ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్ కనుక మీరు ఒకసారి చూసినట్లయితే, ఒకసారి చూడండి అమ్మ రిలేషన్. దిస్ ఈజ్ ద రిలేషన్. చూడండి, ఇక్కడ మనకు వచ్చింది కదా రిలేషన్. A21/B21 ఈజ్ ఈక్వల్ టు 8πh μ³/c³. ఇది మనకున్నటువంటి రిలేషన్. ఏమిటా రిలేషను? ఐన్స్టీన్ రిలేషన్ బిట్వీన్ ద A21 అండ్ B21. A21 అంటేనేమో స్పాంటేనియస్ ఎమిషన్ కోఎఫిషియంట్, B21 అంటేనేమో స్టిమ్యులేటెడ్ ఎమిషన్ కోఎఫిషియంట్. ఓకే, సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ఐన్స్టీన్స్ కోఎఫిషియంట్స్. దీన్ని మనం ఐన్స్టీన్ రిలేషన్స్ అని కూడా అంటాం. ఏమంటాం దీన్ని మనం? ఐన్స్టీన్ రిలేషన్స్ అని చెప్పి అంటాం. ఓకేనమ్మా, ఓకే. ఓకే చిల్డ్రన్, సో ఈరోజు క్లాస్లో మనం ఏమేం చూసాం? మనం స్పాంటేనియస్ ఎమిషన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్కి మధ్య డిఫరెన్స్, మెటాస్టేబుల్ స్టేట్ అంటే ఏమిటి, పంపింగ్ టెక్నిక్స్ ఏమిటి, 3 లెవెల్ 4 లెవెల్ పంపింగ్స్ మధ్య డిఫరెన్సెస్ ఏమిటి, అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ అంటే ఏమిటి, లేజర్ అప్లికేషన్స్ కొన్ని కవర్ చేసుకోవడం జరిగింది, ఐన్స్టీన్ రిలేషన్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.